కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కొరడా జులిపించిందండి వాలంటీర్ల మీద. ఈసారి ఏంటంటే ఏకంగా పెన్షన్లకి పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఇవ్వకూడదు, ఎలక్షన్ కోడ్ ఉంది అని ఒక ఉత్తర్వులు జారీ చేసింది మేడం. ఇప్పటివరకు చూసాం వాలంటీర్ల మీద పలు రకాల ఉత్తర్వులు వచ్చాయి, కానీ ఎక్కడా కూడా అవి నిజంగా అమలు అవుతున్నాయా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉందండి. మీరు ఏమనుకుంటున్నారు? ఈ మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి ఈ మార్గదర్శకాలు ఎంతవరకు అమలు అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అంటేనండి, ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి, వాళ్ళ పాత్ర గురించి చాలా సార్లు మాట్లాడుకోవడం జరిగింది. ఇది కోర్టుల వరకు వెళ్ళింది. ఆ, నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం ఉషోదయ పబ్లికేషన్స్ వాళ్ళు సుప్రీంకోర్టులో గెలిచారు కేసు. మొట్టికాయలు వేసింది. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. మీరు వాలంటీర్లకి ఒక్కొక్కరికి రూ. 200 ఇచ్చి సాక్షి పేపర్ కొనుగోలు చేసి ఇంటింటికి పంచమని చెప్పి, ప్రతి ఇంటికి సంబంధించి ఒక రూ. 200 మీరు కేటాయించారు బడ్జెట్ నుంచి అని చెప్పి, ఆ దాన్ని ఆ, అది చాలా తప్పు అని చెప్పి కోర్టు మొట్టికాయలేసింది. తక్షణం ఆపేయమని చెప్పింది. తక్షణం ఆపేయమని చెప్తే, ఉమ్, అసలేంటి గోల అని గనక మనం ఒక్క క్షణం వెనక్కి వెళ్ళి చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఈనాడు సర్క్యులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఆంధ్రప్రదేశ్ ఏంటి, పక్కన కర్ణాటకలో ఉంటుంది, తమిళనాడులో కూడా మన ఈనాడు పేపర్ వస్తుంటది, తెలంగాణలో ఎలాగూ ఉంటది అనుకోండి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మాత్రమే సర్క్యులేషన్ తగ్గిపోయింది. తగ్గిపోయింది అన్నప్పుడు వాళ్ళు ఎందుకు తగ్గింది అని ఆలోచన చేసుకుంటే వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, ఇంటింటికి పేపర్ ఇచ్చే విషయంలో కావచ్చు, లేదు అనుకుంటే పంచాయతీ ఆఫీసుల్లో పేపర్లు ఇచ్చే విషయాల్లో కావచ్చు, వేయించే విషయాల్లో కావచ్చు, ఆ సచివాలయ వ్యవస్థ అని ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఒకటి పెట్టారు కదా. ఏ రకంగా చూసినా గానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో కావచ్చు, ఈనాడు పేపర్ని ఆపించేసేసి సాక్షి పేపర్ వేయించారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఆ కోర్టు ఏం చెప్పిందంటే, ఒక పేపర్ ఉన్న చోట ఆ పేపర్ని తీసేసి ఇంకొక పేపర్ని మార్చటం అనేది, దాని గురించి మేము జోక్యం చేసుకోలేం, కానీ నువ్వు ఆ పేపర్ తీసేసి సాక్షి పేపర్ వేయడం వెనకనే మా అభ్యంతరము అని చెప్పింది. అంటే దీని అర్థం ఏంటంటే, సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డిది. తన పేపర్ని ఆర్థికంగా బలోపేతం చేసుకోవటానికి, తన ఉద్దేశాలని ప్రచారం చేసుకుంటానికి, తన పార్టీ ప్రయోజనాలని ఆ పదిలపరుచుకోవటానికి అతను ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఇది విషయం. ఇది తప్పు అని కోర్టు చెప్పింది. నీ ఆ పేపర్ నీది కాకపోయి ఉంటే అది వేరే విషయం. నీ పేపర్ అయినప్పుడు నీ పేపర్ కోసం వేరే పేపర్ని బలి చేయడం కరెక్ట్ కాదు అని. చాలా మంచి తీర్పు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టుకు కూడా అప్పుడప్పుడు బుద్ధి పనిచేస్తుంది అనిపించే తీర్పు అన్నమాట. అయితే దీని మీద మొట్టికాయలు పడ్డాయి సార్కి. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి తలను గనక ఎవరైనా పరిశీలించగలిగే అవకాశం ఉంటే గనక ఎన్ని బొప్పిలు ఉంటాయో లెక్క పెట్టొచ్చు. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతి విషయము కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి అతనికి, అమరావతి విషయంలో కావచ్చు, వాలంటీర్ల విషయంలో కావచ్చు, ఇంకో విషయం ఏ విషయంలో అయినా సరే కోర్టుకంటూ వ్యవహారం వెళ్ళింది అంటే గనక మొట్టికాయలు పడని సందర్భం లేదు. ఎప్పుడన్నా రేర్ రేర్ మొట్టికాయలు పడకుండా ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ, ఇదంతా మీరు అసలు వాలంటీర్ల ద్వారా చేశారు, వాలంటీర్ల ద్వారా ఇలాంటి పని ఎలా చేస్తారు మీరు అని వాలంటీర్లు కూడా ప్రస్తావించింది సుప్రీంకోర్టు. సరే, అది అయిపోయింది. అది అయిపోయాక ఇప్పుడు ఆ, ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అంటే, ఆ, మీరు పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ల ద్వారా ఇవ్వటానికి వీల్లేదు, వాలంటీర్లతో ఇప్పించొద్దు అని చెప్పి మాట్లాడింది. మాట్లాడితే ఉమ్, మొదటి నుంచి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద నాకు చాలా సహానుభూతి ఉంది. ఏంటి అంటే, అసలు ఇంతంత చదువుకున్న పిల్లలు రూ. 5,000కి పనిచేయడం ఏంటి? నేను ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి, నాకు దాని మీద చాలా గౌరవం ఉందండి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద.
అయితే ఈ డిగ్నిటీ ఆఫ్ లేబరు ఏదైతే ఉందో, దా గౌరవం ఉన్న వాళ్ళు కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని క్వశ్చన్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడు. ఒక ఎంఏ చదువుకున్న పిల్లాడు, ఒక ఇంజనీరింగ్ చదివిన పిల్లాడు, ఒక లా చదివిన పిల్లాడు, ఒక ల్యాబ్ టెక్నీషియన్స్, ఒక ఏఎన్ఎంలు, ఇలా రకరకాలు. వీళ్ళంతా వాళ్ళు చదువుకున్నది ఏంటి, ఆ, వాళ్ళు చేస్తున్న పని ఏంటి? ఇంటింటికి వెళ్ళి సరుకులు ఇవ్వాలా, ఇంటింటికి వెళ్ళి వేలుముద్రలు వేయించాలా, ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి భజన చేయాలా వాళ్ళు? న్యాయమేనా ఇది? నీ పిల్లలు ఎక్కడున్నారు? లండన్ లో చదువుకుంటున్నారు, లండన్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. నీ పిల్లలు అయితే లండన్ లో ఉంటారు, లండన్ లో ఉద్యోగాలు చేస్తారు. పోనీ, మొదటి నుంచి తాత ముత్తాతల దగ్గర నుంచి నీకు సంస్థానాలు ఉన్నాయి కాబట్టి పోనీ నీ పిల్లలు చదువుకున్నారు అనుకుందాం. నువ్వేం మాట్లాడావు ఇంతకు ముందు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం గురించి? చంద్రబాబు నాయుడు పిల్లలు ఏమో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటాడా, తెలుగుదేశం వాళ్ళ పిల్లలు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారా? నా ప్రజలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా అన్నదమ్ముల పిల్లలు తెలుగులో చదువుకొని ఈ రాష్ట్రంలోనే మగ్గిపోవాలా అని ప్రశ్నించావు కదా నువ్వు. మరి ఇప్పుడు నీకు అదే నీ పిల్లలు అయితే గనక, ఎంఏ చదువుకున్న నీ పిల్లల్ని వాలంటీర్ ఉద్యోగానికి పెడతావా? వాళ్ళ భవిష్యత్తు 5 సంవత్సరాలు వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళావు. నీ దరిద్రపు వాలంటీర్ వ్యవస్థను గనక నువ్వు ప్రవేశపెట్టకపోయి ఉన్నట్లయితే గనక వాళ్ళు లాయర్లు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, డబ్బులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఎవరి విద్యార్హతను బట్టి వాళ్ళు పని చేసుకునేవాళ్ళు. నువ్వు వాళ్ళని కట్టు బానిసలను చేసేసి వాళ్ళని బాండెడ్ లేబర్ లాగా, అంటే వాళ్ళు ఏం ఆలోచించారంటే, అమ్మో మనం ఒక ఎగ్జామ్ ద్వారా వస్తున్నాం అంటే ప్రభుత్వం ఎగ్జామ్ పెడుతుంది కాబట్టి ఇది ప్రభుత్వ ఉద్యోగం అవుతుందేమో, ఇలా ఆలోచించావు. ఆలోచించి వాళ్ళని తీసుకుని వచ్చావు, వాళ్ళ జీవితాలను నాశనం చేశావు. అయిపోయింది. ఇప్పుడు ఇదే వాలంటీర్ల చేత నువ్వు ఇంటింటికి తిప్పి పెన్షన్లు ఇప్పిస్తున్నావు. 58 ఏళ్ళోడు 60 ఏళ్ళోడు నడవలేడా మన భారతదేశంలో? నడవగలడు కదా పెన్షన్. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవడం ఎంతసేపు అండి? తెచ్చుకోలేరు. సరే, ఇప్పుడు అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అనుకుంటున్నారు? ఎలక్షన్ కమిషన్ అంత కళ్ళు తెరిచి బుద్ధితోటి పనిచేస్తుందని మీరు నమ్ముతున్నారా? ఇంకా లేదు. ఎలక్షన్ కమిషన్ కి అంతా కళ్ళు తెరిచి చూసే తెలివితేటలు, అంత స్వేచ్ఛ. జరిగింది ఏంటంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే పెద్ద మనిషి, ఇంతకు ముందు ఎలక్షన్ కమిషనర్ గా చేసిన ఆయన, సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే దాన్ని పెట్టి ఆయన వేసాడు కేసు ఇది. ఆయన వేసాడు. ఆయన ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఒక పాత ఎలక్షన్ కమిషనరు ఈ పని చేసి వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇందులో ఏదో ఉండుంటది అని, లేకపోతే నా పదవికి గండం వస్తుంది అని చెప్పి ఈ ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అసలు ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి పాలనలో అష్ట కష్టాలు పడ్డ ఒక ఎలక్షన్ కమిషనర్. ఆయన్ని ఇవాళ ఒక మానవ బాంబులాగా తయారు చేసింది ఎవరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. అందుకే తాతకు పెట్టిన వచ్చి తలాపనే ఉండేది అందుకు. ఆయన గొయ్యి ఆయనే దవ్వుకున్నాడు. న- రమేష్ కుమార్ని ఎంత వేధించాడండి, ఎంత వేధించాడు. మామూలుగా అయితే ఇలా జరిగినప్పుడు వాళ్ళు పొలిటికల్ పార్టీస్ లోకి వచ్చేస్తారు. కానీ ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంతకంటే శక్తివంతంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనుకున్నారు. అందుకే ఆయన ఆ సంస్థను పెట్టి దాని ద్వారా ఈ దేశంలో డెమోక్రసీని కాపాడాలి అని చెప్పి, వ్యవస్థల్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఆయన ఒక రకంగా ఒక సోషల్ యాక్టివిస్ట్ అవతారం ఎత్తారు. ఆయన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆయన్ని ఆ తారాజువ్వను తయారు చేసింది నువ్వే, అది నీ తాడేపల్లి ప్యాలెస్ ని వచ్చి కాలుస్తుంది.
అది జరిగింది. అంతేగాని ఎలక్షన్ కమిషనర్ గారికి ఏదో మంచి బుద్ధి వచ్చేసింది అని మనం అనుకుంటే గనక అంతకంటే అమాయకత్వం ఇంకోటి లేదు. ఇలా పనిచేస్తారండి ఈ వ్యవస్థల్లో ఎప్పుడైనా సరే. అది కాలానికి ఉన్న గొప్పతనం. అది ప్రకృతి తన విధ్వంసాన్ని ఎంతలా ఉపేక్షిస్తుందో ఆ విధ్వంసాన్ని తిప్పికొట్టే విషయం జరిగిన రోజున అంతకు పదింతల కక్ష తీర్చుకుంటది ప్రకృతికి. అది కాలం. నేను దేవుడు అలా చెప్పట్లేదు. కాల మహిమ కాదు నేను చెప్పేది, కాలానికి ఉన్న శక్తిని, కాలానికి ఉన్న బలాన్ని చెప్తాను. చూద్దాం మేడం, మరి వాలంటీర్లు ఎలా వ్యవహరిస్తారు ఏంటి అనేది త్వరలో ఆహా, వాళ్ళ రోజులు. వ్యవహరిస్తా. పైగా ఇంకొకటి కూడా చెప్పింది, వాళ్ళ ఫోన్లు వాళ్ళ ట్యాబ్లు ప్రభుత్వానికి అప్పచెప్పేయమని చెప్పింది. అంటే ప్రభుత్వాలు క- ప్రభుత్వ కస్టడీకి ఇమ్మని చెప్పింది. ఇప్పుడు ఎవరి చేతిలోనైనా కానీ ట్యాబ్ కానీ కనిపించింది అనుకోండి మీకు, మీరు సి ఓటర్ అని ఉంది కదా, దానికి కంప్లైంట్ చేయడమే ఫోటో తీసి ఇమ్మీడియట్ గా. ఇప్పుడు ఎవిడెన్స్ అది, అది మామూలు ఎవిడెన్స్ కాదు. ఆ ఎవిడెన్స్ ని పక్కన పెట్టేసే ధైర్యం మటుకు ఎలక్షన్ కమిషనర్ చేయలేడు. ఇప్పుడు చూడండి, రమేష్ కుమార్ గారి ఆ, ఆమ్, దీనికి ఎంత ఫాస్ట్ గా మనకి రిలీఫ్ దొరికిందో. ఇప్పుడు అలా అని వీళ్ళందరూ ఫోన్లు ట్యాబ్లు కస్టడీకి ఇస్తారని అనుకునేంత భ్రమలో కూడా నేను లేను. కాకపోతే ఇక్కడ పని చేయవలసింది ఎవరు? సివిలియన్స్ పనిచేయాలి, పౌరులు పనిచేయాలి, రాజకీయ పార్టీల కార్యకర్తలు పనిచేయాలి. అందరూ నడుం కట్టుకుంటే అయ్యే పని ఇది. కర్ణాటకలో ఇలా నేను అందుకే ప్రతిసారి కర్ణాటక ఎగ్జాంపుల్ చెప్తుంది. అందుకే మీకు ఈ ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా నేను చెప్పేది అదే. మీకు ఎక్కడైనా ఇట్లాంటి అపశృతి కనిపించింది అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. తెలుసుకున్న తర్వాత నలుగురికి చెప్పగలగడం ఇంపార్టెంట్. ఇక్కడ భయపడటానికి వీల్లేదు. ఇవాళ చూడండి, మీరు గమనిస్తే కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ఎంత ఎన్నెన్ని ప్రదర్శనలు జరుగుతున్నాయండి. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు విదేశాల్లో ప్రదర్శనలు చేసే వరకు తెలుగు సమాజానికి పట్టలేదు. మీరు గమనిస్తే ఆ విషయంలో నాకు చాలా అసంతృప్తి ఉంది. ఆ, ఆ, తెలుగు రాష్ట్రం తెలుగుదేశం కార్యకర్తల పట్ల కూడా. ఏమంతా నిశ్చేజం ఏం చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి? ఎంతమంది మీద కేసు పెడతారు చెప్పండి? ఒకరిని పెడతాడు, ఇద్దరిని పెడతాడు, 10 మందిని పెడతాడు, 20 మందిని పెడతాడు. అందరినీ రఘురామకృష్ణరాజుని చేసినట్టు చంపగలుగుతాడా జగన్మోహన్ రెడ్డి? చంపాలని ప్రయత్నం చేయగలుగుతాడా? ఇది మనం మనం మన ప్రాంతం, మన 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 తెలుగు శక్తి. మనం అంటే అది దురభిమానం అవ్వమని చెప్పట్లేదు. మనకున్న సత్తా అయినా మనం ప్రదర్శించుకోవాలి కదా. మనం మాట్లాడుకోగలగాలి కదా. ఈ మార్పు నేను కోరుకునేది ప్రజల్లో. చెప్పులు విసరటాలు ఇంకొకటి ఇంకోటి కాదు. తప్పకుండా మేడం, ప్రజల్లో కూడా ఇలాగా రావాలి, వాలంటీర్లో కూడా మార్పు రావాలని కోరుకుందామండి. ధన్యవాదాలు.